ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నా దీపము, ప్రభువే నా రక్షణము, ప్రభువే నాలో జీవింపగా ఎవరికి నేను భయపడను, దేనిని చూచియు భయపడను. హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. నిన్నే నేను కొలుస్తాను యేసయ్యా, నీవే నా దేవుడవు యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీ హృదయంలోంచి చెప్పు ప్రభా. నీవే నీవే నా రాజువయ్యా. నా రాజువయ్యా. చప్పట్లు కొడుతూ నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. కొండలలో లోయలలో అడవుల్లో ఎడారులలో అయ్యా నన్ను గమనించినావా, నన్ను నడిపించిన దేవా నీకు ఆరాధన ప్రభా. ఈ రోజు నీకు ఆరాధన చెప్పడానికి వచ్చాను ప్రభా, నీకు స్తుతి యాగం చెల్లించడానికి వచ్చాను ప్రభా. ఈ రోజు నేను చూసి ప్రభా నీతో ఆనందించడానికి వచ్చాను ప్రభా. నీకే ఆరాధనని చెప్తాము నా యేసయ్యా, నీకే ఆరాధన ప్రభా, నీకే నా స్తుతి ప్రార్థన యేసయ్యా. అయినా నీకు స్తోత్రం స్తోత్రమయ్యా. కొండలలో లోయలలో చెప్దాం, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 చెప్తామా యేసయ్యా 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 యేసయ్యా. ఇక్కడ ప్రతి శుక్రవారము మరి ప్రార్థన జరుగుతుంది. ఇది కేవలము దేవుడు ఇచ్చినటువంటి ప్రణాళిక, దేవుడే స్వయంగా చెప్పారు ఇక్కడ ప్రార్థన మీరు చేయండి. మరేమని చెప్పారండి, ఇక్కడ చేసిన ప్రతి ప్రార్థనకి ఆయన చెప్పారు నా కనులు ఈ దృష్టి దేవాలయం మీద ఉండి, ఇక్కడ చేసే ప్రతి ప్రార్థనకి నా చెవులు తెరిచి ఉండి నేను జవాబిస్తాను. ప్రైజ్ ది లార్డ్. మామూలుగా ఒక ప్రసంగికుడు వచ్చి ప్రసంగం చెప్పినప్పుడే అభిషేకం వస్తుందని ప్రజలు అనుకుంటారు, కానీ నేను రావటానికి ముందే మీ అందరినీ చూస్తే అభిషేక్తుల్లాగా కనిపిస్తుంది. 13 సంవత్సరాలు అనగా 14 సంవత్సరంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. We are entering into the 14th year.
what a thing, not 1 or 2 days or 1 or 2 years, but 13 years we are completing and 14th year we are going. నాకే అదృష్టం దొరుకుతుంది ప్రతిసారి కృతజ్ఞత స్తోత్ర బలి అర్పించడానికి. మధ్యలో వస్తానో లేదో కానీ స్తోత్ర బలి అర్పించడానికి మాత్రం చివరి రోజు వచ్చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందువలన మీ అందరి కోసం ఈ రోజు ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయడం కాదు, ప్రార్థన ఫలించిందని ముందుగానే వందనాలు చెప్పడానికి నేను వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. మనం అడుగక మునుపే, బిఫోర్ వి ఈవెన్ అటర్ అ వర్డ్, అవర్ డాడీ నోస్ మై చిల్డ్రన్ హావ్ కమ్, సమ్ ఆర్ సిక్, ఐ నీడ్ టు హీల్ దమ్, సమ్ ఆర్ బ్రోకెన్, ఐ నీడ్ టు give them that healing power, some don't have peace at home, so I have to become the prince of peace in their family, so he knows what is your need. So ఈ రోజు నేను ప్రసంగం అంతా అభిషేకం గురించి చెప్పానండి, ఎందుకంటే మీకు అభిషేకం గురించి చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వందనాలు చెప్పబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే జరగబోయే విషయాల గురించి ముందుగానే మనము నిస్సందేహముగా ఉండి దేవునికి వందనాలు అర్పించే దినం ఇది. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. అందులో కుడి చేతిని పైకి లేపి చెప్పండి, ప్రభువా ఈ 13 సంవత్సరాలు, ఈ 13 సంవత్సరాలు 13 years you have led us, Lord, you have let us know, Lord Jesus, Lord Jesus, under this cloud under this cloud you have accompanied us. you have accompanied us. What thanks What thanks can we render thee, Lord? can we render thee, Lord? ఏమిచ్చి నీ రుణమును నీ రుణమును మేము తీర్చగలమయ్యా. మేము తీర్చగలమయ్యా. యేసయ్యా, యేసయ్యా, మరొకసారి నీ మేఘమును మా మీద పంపుమయ్యా. మా మీద పంపుమయ్యా. నీ పరిశుద్ధ ఆత్మ ఈ స్థలములో 13 సంవత్సరాలు చేసిన గొప్ప కార్యములను నీకే తిరిగి స్తోత్ర బలిగా అర్పించబోతున్నా. థాంక్ యూ లార్డ్, we praise you Lord, thank you for being for us, our daddy, our savior, our protector, our redeemer, our consoler, our comforter. Hallelujah, hallelujah. కళ్ళు మూసుకొని చేతులెత్తి చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించి ఆరాధించి పాడదాం. మేఘమా పరిశుద్ధాత్మమా దిగిరావా ఈరోజు మా పైన. మేఘమా పరిశుద్ధాత్మమా దిగిరావా ఈరోజు మా పైన. ఏకీభవించి స్తుతించిన వేళ దిగిన మేఘమా, ఏకీభవించి స్తుతించిన వేళ దిగిన మేఘమా ఈరోజు మాపై దిగిరా మేఘమా. ఈరోజు మాపై దిగిరా మేఘమా. చేతులెత్తి చప్పట్లు కొడుతూ పరలోకం తెరవబడాలి, ప్రభుని స్వరం వినబడాలి. 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 పంపుమయ్యా, పంపుమయ్యా, మేఘాన్ని పంపుమయ్యా. పంపుమయ్యా, పంపుమయ్యా, మేఘాన్ని పంపుమయ్యా. పంపుమయ్యా, పంపుమయ్యా, నీ పరిశుద్ధ ఆత్మను పంపుమయ్యా. పంపుమయ్యా, పంపుమయ్యా, నీ పరిశుద్ధ ఆత్మను పంపుమయ్యా. నింపుమయ్యా, నింపుమయ్యా, ఆనందముతో నింపుమయ్యా. నింపుమయ్యా, నింపుమయ్యా, ఆనందముతో నింపుమయ్యా. నింపుమయ్యా, నింపుమయ్యా, నీ వర్షముతో నన్ను నింపుమయ్యా. నింపుమయ్యా, నింపుమయ్యా, నీ వర్షముతో నింపుమయ్యా. నింపుమయ్యా, నింపుమయ్యా. ఇంత గొప్ప కార్యములు 13 సంవత్సరాలు మన మధ్యలో ప్రభు ఎన్నెన్నో మేలు చేశారు. ఒక్కసారి తల వంచి కళ్ళు మూసుకొని ఈ స్థలంలో ఎంతమంది సేవకులు వారి ప్రార్థన ద్వారా, కన్నీటి ప్రార్థన ద్వారా, అభిషేక ప్రార్థన ద్వారా వారు చెప్పిన మాట మనలను ఓదార్చి బలపరచి ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే ఎంతమంది సేవకులు దీని వెనుక పని చేశారో, ఎంతో మంది వాలంటీర్స్ పనిచేసి ఉన్నారు. వాళ్ళందరినీ ఒకసారి కృతజ్ఞతతో ప్రభునకు జ్ఞాపకం చేద్దాం.
వారి కోసం ప్రార్థిద్దాం, వారి కోసం దేవునికి వందనాలు అర్పిస్తాం. మనం గాయపడినప్పుడు, వేదనతో ఉన్నప్పుడు, దుఃఖంతో ఉన్నప్పుడు, బాధలలో ఉన్నప్పుడు, ఎక్కడికి వెళ్ళాలని తోచక ఇక్కడ పరిగెడి వచ్చి యేసయ్య పాదములు కూర్చున్నప్పుడు మంచి సమర్యుడిలాగా ఎంతోమంది తైలము పూసి వాక్యాన్ని బోధించి అభిషేకం చేసి సాతాన్ని వెళ్ళగొట్టి స్వస్థపరచిన ఒక్కరిని కూడా మనం మర్చిపోకూడదు. అందుకే కృతజ్ఞత స్తోత్ర బలిగా అర్పించడానికి ప్రభు సన్నిధికి వచ్చి ఉన్నారు. ఇలా ఎంతో మంది ఎన్నో మేలులు పొంది ఉన్నారు, జ్ఞాపకం చేసుకోండి. దాని వెనుక పని చేసిన ప్రతి ఒక్కరిని ప్రభునికి అర్పించండి. We remember right now, Lord, we were broken many times. We were scattered. Our heart was a broken heart. We thought we have come to the end of our road. But somehow, some servants came here. They sang beautiful, wonderful, heavenly songs for us. We thank for them. We thank all the servants who preached for us the word. We thank you, Lord, for the generosity of these two people. ఏమిచ్చి నీ రుణమును తీర్చదమయ్యా. What thanks shall we render thee? అయోగ్యులమయ్యా, నీ సన్నిధికి రావటానికి కూడా అర్హత లేనటువంటి బిడ్డను నేను గురువుగా, ఇక్కడ ఉన్న బిడ్డలు కూడా మా పాపములను నీవు లెక్కింపక మాలో ఉన్నటువంటి కొద్దిపాటు మంచితనమును నీవు ఆశీర్వదించావు ప్రభువా. ఎన్నోసార్లు మేము నమ్మదగిన వ్యక్తులుగా జీవించలేదు. We are so unfaithful to you many times, Lord. Bow down before him and say, we were so unfaithful last 13 years. Though we heard the word, at times we broke the heart of Jesus. We were unfaithful to him. We didn't obey his voice. We went in our own way. Let's ask pardon and forgiveness. ఇంత చేసిన దేవునికి అప్పుడప్పుడు మొరబెట్టాం, దేవుడు ఉన్నాడా అని అప్పుడప్పుడు అవిశ్వాసపు మాటలు పలికాం, కృతజ్ఞత లేకుండా జీవించాం. మనం పొందుకున్నాం కానీ ఇతరులకు ఇవ్వలేదు, స్వార్థపరులుగా జీవించాం. అయినా దేవుడు బ్రతికించి ఈ దినమును చూచే భాగ్యంనిచ్చాడు. తల వంచి ఆయన దగ్గర ఇటువంటి పాపత్ములు తప్పిదాలు మనలో ఉన్నంత వరకు మనం ఫలించలేము. కావున క్షమాపణ కోరుకుందాం. మన తరపున, మన పిల్లల తరపున, మన తల్లిదండ్రుల తరపున, మన కుటుంబం తరపున క్షమాపణ అడుగుదా. గొల్గొత్తాలో చిందిన రక్తముతో మమ్ము కడుగుమయా. గొల్గొత్తాలో చిందిన రక్తముతో మమ్ము కడుగుమయా. యేసయ్యా మమ్ము కడుగుమయా, నీ రక్తముతో మమ్ము కడుగుమయా. యేసయ్యా మమ్ము కడుగుమయా, నీ రక్తముతో మమ్ము కడుగుమయా. మా శరీరమున్ ఆత్మను మా మనస్సును కడుగుమయా. మా శరీరమున్ ఆత్మను మా మనస్సును కడుగుమయా. దయచూపుమా మా కుటుంబాలపై, దయచూపుమా మా కుటుంబాలపై. ఏలినవారా దయచూపుమా, ఏలినవారా దయచూపుమా. క్రీస్తువా దయచూపుమా, క్రీస్తువా దయచూపుమా. ఏలినవారా దయచూపుమా, ఏలినవారా దయచూపుమా. ఆయన దయ కోసం తల వంచి మిమ్మల్ని మీ కుటుంబాలను అర్పించి ప్రార్థించండి. Pray for the great mercy and grace of the Lord to flow into you and your family. This mass is only for you.
And in turn you thank the Lord as He is forgiving your sins. Amen. The whole mass will be thanking, praising, worshiping God. ఈ పూజ ప్రసంగములు అన్నీ దేవునికి స్తుతి, ఆరాధన, మహిమ, ఘనత చెల్లించడానికి మన పాపాలను మన్నిస్తున్నాడు చూడండి. ఆయన రక్తం, ఒక్కొక్క బొట్టు రక్తం మన మీద ఇప్పుడు పడుతుంది చూడండి. మన కుటుంబాల మీద దేవుడు దాన్ని ప్రోక్షిస్తున్నాడు చూడండి. See with the eyes of faith every drop of the blood of Jesus falling on you and your family. Right now He is washing you, cleansing you, purifying you. ఇప్పుడే ఆయన రక్తాన్ని శుద్ధీకరిస్తున్నాడు. ఈ కుటుంబాలను శుద్ధీకరిస్తున్నాడు. ఈ పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరినీ ప్రభు ఈ రోజు శుద్ధి చేస్తున్నాడు. మనల్ని అర్హులుగా చేస్తున్నాడు. అయోగ్యులుగా వచ్చిన మనల్ని యోగ్యులుగా చేస్తున్నాడు. చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవాది దేవునికి వందనాలు అర్పిస్తాం. యేసు రక్తం ద్వారా మమ్మ శుద్ధి చేస్తున్న దేవమా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రార్థించుదము. ఓ దేవా, సకల వరముల ప్రదాత, మా ఉనికిని మేము కలిగి ఉన్న సమస్తమును మీ నుండే పొందితిమి. మీ అపూర్వ ప్రేమ చిహ్నములైన దానములను మేము గుర్తించినట్లును మా పూర్ణ హృదయముతోను పూర్ణ శక్తితోను నిమ్ము ప్రేమించగలిగినట్లు మాకు ఉపదేశించండి. మీతో కలసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సాముయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం నుంచి 21వ వచనం వరకు. అతని ఇంట మందసము 3 మాసములుండెను. యావే ఒబేదేదోమును అతని కుటుంబమును చల్లని చూపు చూసెను. మందసము మూలముగా యావే ఒబేదేదోము కుటుంబమును అతని ఆస్తిపాస్తులను వృద్ధి చేసెనని దావీదు వినెను. అతడు సంతసముతో మందసమును తన నగరికి కొనివచ్చెను. వాహకులు మందసమును ఎత్తుకుని 6 అడుగులు వేసిన పిదప దావీదు కోడెను బలసిన పొటేలును చంపి బలి అర్పించెను. రాజు యాజకులు ధరించు నారబట్ట తాల్చి యావే ముందు తన్మయుడై నాట్యమాడెను. అతడును ఇశ్రాయేలును కొమ్ము నూదుచు పెద్ద పెట్టున నాదములు చేయుచు యావే మందసమును ప్రోలికి కొనివచ్చిరి. మందసము నగరము ప్రవేశించుచుండగా సౌలు కూతురు మీకాలు గవాక్షము నుండి చూచెను. దావీదు మందసము ముందు గంతులు వేయిచు నాట్యమాడుచుండెను. మీకాలు దావీదును గాంచి ఏవగించుకుని అతనిని చిన్నచూపు చూసెను. జనులు మందసమును కొనివచ్చి దావీదు ముందుగానే సిద్ధము చేసిన గుడారమున ప్రతిష్ఠించిరి. రాజు దహన బలులు సమాధాన బలులు అర్పించెను. బలులు ఒసగిన పిమ్మట సైన్యములకు అధిపతియగు యావే పేర ప్రజలను దీవించెను. స్త్రీలనక పురుషులనక ఇశ్రాయేలులకు అందరకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రొట్టెను ఖర్జూర ఫలములను ఎండిన ద్రాక్షలను పంచిపెట్టెను. అంతటా అందరూ తన ఇండ్లకు వెళ్ళిపోయిరి. దావీదు తన కుటుంబమును కూడా దీవింపవచ్చెను. సౌలు కూతురు మీకాలు అతని ఎదురుకోలు చేసి, నేడు ఇశ్రాయేలు రాజు బట్టలు కూడా విప్పి వైచి పనికత్తెల ఎదుట కోణంగి వలె నాట్యమాడి ఎంత గౌరవం తెచ్చుకొనెను అని ఎత్తి పొడిచెను. అతడు, నేను యావే ఎదుట నాట్యమాడి తిని
ప్రభువు నీ తండ్రిని అతని కుటుంబమును కాదని తన ప్రజలైన ఇశ్రాయేళ్లకు నన్ను నాయకునిగా నియమించను. ఆ ప్రభువు ఎదుట నాట్యము చేయవలదా? ఇది ఏలిన వారి వాక్కు. వారు మీతో ఉందురుగాక, మీతోను ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన శుభ సందేశములోని భాగము. ఏలిన వారా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 1 దైవ వచనములు 46 నుండి 55 వరకు. గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 1 verse 46 to 55. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలు అని పిలచెదరు. ఏలయన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది, ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను. అధిపతులు ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితామగులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను, సహాయము చేసెను. ఇది ఈరోజు ఈ స్థలమునకు వచ్చిన మనందరికీ ప్రభు వసగే శుభ సమాచారము. యేసువా మీకు స్తుతి కలుగునుగాక. అందరూ కూర్చోండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు ప్రభు ఈ 13 సంవత్సరాలు ఈ 13 సంవత్సరాలు ఈ స్థలము ద్వారా ఈ స్థలము ద్వారా మా పడవను నడిపించినట్లు మా పడవను నడిపించినట్లు మేము
మేము ఈ 14వ సంవత్సరంలో ఈ 14వ సంవత్సరంలో ప్రవేశించే సమయంలో మేము ప్రవాసించే పడవ మేము ప్రకాశించే పడవ విశ్వాస పడవ. విశ్వాస పడవ. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. 13 సంవత్సరాలు నడిపించిన ప్రభు 13 సంవత్సరాలు నడిపించిన ప్రభు రాబోయే సంవత్సరము కూడా ఈ స్థలము ద్వారా డివైన్ లైట్ మినిస్ట్రీ ద్వారా ఈ యొక్క జంట నగరంలో నీ లైట్ వెలుగు వచ్చును గాక. థ్యాంక్ యూ లార్డ్. 13 years you literally carried us on your wings, Lord. Thank you, Lord. You will continue to carry us. చేతులెత్తి చప్పట్లు కొడుతూ వందనాలు అర్పిస్తూ పాడదాం. ప్రభు నా పడవను నడుపు నీ మహిమగల నామమునా. అంతిమ కాలమయ్యా నీ సత్యములో నడుపు. ఇది అంతిమ కాలమయ్యా నీ సత్యములో నడుపు. ఈ లోకమనే సముద్రము ఎంత పెద్దగా ఉండిన నాకేమి. ఈ లోకమనే సముద్రము ఎంత పెద్దగా ఉండిన నాకేమి. నా జీవితమనే పడవ ఎంత చిన్నగా ఉండిన నాకేమి. జీవితమనే పడవ ఎంత చిన్నగా ఉండిన నాకేమి. ఎత్తుగా లేచి భయపరచే అలలు వచ్చిన నాకేమి. ఎత్తుగా లేచి భయపరచే అలలు వచ్చిన నాకేమి. ఈ సముద్రమును నా పడవయు నీదేనయ్యా దాన్ని నడిపే వాడవు నీవేనయ్యా. ఈ సముద్రమును నా పడవయు నీవేనయ్యా దాన్ని నడిపే వాడవు నీవేనయ్యా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నీకే మా స్తోత్రమయ్యా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నీకే మా స్తోత్రమయ్యా. Lift up your hands and say thank you Jesus. Thank you Jesus. రెండు చేతులతో చెప్పండి హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. ఈ హాల్ కట్టినప్పుడు జరిగిన విషయం ఇది. హల్లెలూయా. Hallelujah. అందరూ వచ్చేసారండి, ప్రజలు వచ్చేసారు. కానీ విఐపీస్ ఎవరైతే ఈ హాల్ ఓపెనింగ్ చేయాలో వాళ్ళు రావటానికి సిద్ధపడుతున్నారు. కానీ సడన్ గా లిఫ్ట్ ఆగిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. వాళ్ళందరి కింద నిలబడుతుంటే నేను కొద్దిగా యవనస్తుడే కదా, ఉరికి స్టెప్ అంతా ఎక్కి పైకి ఎక్కి నిలబడుతూ ఏం జరగబోతుందో చూద్దాం. ఆడియన్స్ అండి. ఆడియన్స్ అంటే తెలుసా? చూడడానికి వస్తారు చూడండి. ఇక్కడ పెద్ద మందిరం కడుతున్నారంట. మరంబడి జోజి బిషప్ గారు వస్తున్నారంట. పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారంట. వెళ్ళి మనం కూడా చిన్నవాడు కదా వెనుక నిలబడి చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఆ టైంలో దేవుడు పనికిరాని నాకు ప్రమోషన్ ఇచ్చి హాల్ ఓపెన్ చేసే భాగ్యం ఇచ్చింది. హల్లెలూయా. Hallelujah. హలో, అందరు వింటున్నారా? అందరు వినండి, ఈ రోజు వినండి. మీరు సంతోషంగా ఉండాలి. వింటున్నారా? మీరు వినవలసిన వాక్యం ఏంటంటే మీ ప్రమోషన్ ఇస్ ఆన్ ద వే. Amen. హల్లెలూయా. Hallelujah. కుడి చేతిని పైకి లేపి చెప్పండి, నా ప్రమోషన్ ని నా ప్రమోషన్ ని ఎవ్వడు ఆపలేడు. ఎవడు ఆపలేడు. ఈ రోజు వరకు ఈ రోజు వరకు నా జీవితంలో త్రోసివేయబడిన రాయి కానీ కానీ నా ప్రమోషన్ నిశ్చయము. ఈ రోజు మేము ఆరాధన వీరులుగా ప్రమోషన్ కోసం ముందుగానే నిన్ను ఆరాధించబోతున్నాం. టుడే Today is a great day. it's a great day. Psalm 118 Psalm 118 verse 21 to 23. verse 21 to 23. This is the day This is the day the Lord has made for us. Lord has made for us. Hallelujah. Hallelujah.
మొదటి కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం చదవమా. 1 Corinthians chapter 15 verse 10. దేవుని అనుగ్రహమున దేవుని అనుగ్రహమున నేను ఇప్పుడు ఉన్న స్థితిలో ఉన్నాను. నేను ఇప్పుడు ఉన్న స్థితిలో నేను ఉన్నానండి. హల్లెలూయా. హల్లెలూయా. నిన్నటి రోజు లూసీ మేడం గారు నాకు ఫోన్ చేసి, నేను అన్నానమ్మా థ్యాంక్స్ గివింగ్ దేనికి థ్యాంక్స్ చెప్పాలంటే, ఫాదర్ మీకు తెలుసు కదా అన్నారు. తర్వాత మళ్ళీ ఒకసారి ఫోన్ చేశారు. Earlier I asked her, what must I thank? You are asking Thanksgiving Mass. What must I thank for? She said, you know it now, Father. Later she rang up to me. ఆమె వాయిస్లో కొద్దిగా ఏమంటారు ఇట్లా చెప్తూ ఆమె ఒక మాట చెప్పింది. ఫాదర్ మీకు ఒక మాట చెప్తాను ఫాదర్. నేను నా భర్త ఇద్దరు ఒకప్పుడు సాధారణ టీచర్స్ ఫాదర్. టీచర్స్ అట్ట మేమిద్దరం ఒకప్పుడు సాధారణమైనటువంటి టీచర్స్. మమ్మ ప్రేమించి ఈరోజు దేవుడు మమ్మల్ని ఈ స్థాయికి లేపాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు నిన్నటి రోజు చెప్పిన మాట ప్రకారం కరెక్ట్ ఖచ్చితంగా పౌలు గారు కూడా ఏమంటారు, ఈ రోజు ఈ స్థాయికి నేను ఎక్కగలిగానంటే, ఈ రోజు ఈ స్థాయిలో నేను ఉన్నానంటే నాకు తెలుసండి నా పరిస్థితి ఎట్లా ఉండేది అని. ప్రతిరోజు ప్రభువునకు వందనాలు అర్పించే వ్యక్తి దేవుని కృపయే. ఆయన ప్రతిరోజు ఆయన కృప ద్వారా బ్రతుకుతున్నాడని ఆయన చెప్పగలిగాడు. అపోస్తలుల చర్యలు 17వ అధ్యాయం 28వ వచనంలో నేను ముందే చెప్పాను, ఈ రోజు నా ప్రసంగం అంతా అభిషేకం గురించి కాదు, వందనాలు చెప్పడం. హల్లెలూయా. ఒక్క క్షణం ఒక చిన్న ప్రాబ్లం హార్ట్లో వచ్చిందంటే, ఆ షుగర్ ద్వారా వచ్చిందంటే నా కాళ్ళు చేతులు పడిపోయే స్థితిలో చాలా మంది ఉన్నారు. మన కాలు పని చేస్తుందంటే, మన నోరు ఇంకా మాట్లాడుతుందంటే, ప్రతిరోజు దేవుడు ఏం చేస్తున్నాడంటే మనలందరినీ యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచన సారం ఆయన ఏం చేస్తాడంటే తట్టి లేపుతాడంట. ఇట్ ఈస్ హీ హూ సస్టైన్స్ మీ, ఇట్స్ హీ హూ మేక్స్ మీ టు స్లీప్, ఇట్స్ హీ హూ మేక్స్ మీ వన్స్ అగైన్ టు గెట్ అప్. ఇట్స్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ ఐ యామ్ అలైవ్ టుడే. 3వ కీర్తన 5వ వచనం, 5వ కీర్తన 3వ వచనంలో దావీదు ఏమంటాడు, ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే ప్రతిరోజు దేవుడే నన్ను నిద్రపోయినప్పుడు కాపాడుతాడు, నిద్ర నుండి లేపుతాడు, నన్ను ఆయనే రక్షించుకుంటూ నడిపిస్తున్నాడు. ఈరోజు దావీదు అందుకే ఏం చేస్తున్నాడు, చూడమ్మా మీ డాడీ దీన్ని మర్చిపోయాడమ్మా, తాను రాజుని దేవుని మర్చిపోయాడు. కావున సౌలు అంత గొప్ప వ్యక్తి గొప్పగా చెప్పుకుంటున్నాడు, దావీదుని ఎట్లా చంపాలని చూస్తున్నాడు. ఎందుకంటే దావీదు ఆయన జీవితంలో గొప్ప కార్యములు జరుగుతుందని సౌలుకు తెలిసిపోయింది. ఆహా డేంజర్, ఈయనని చంపాలని ఎన్నెన్నో ప్రణాళిక చేస్తుంటాడు. అప్పుడు దావీదు తన భార్యతో అనగా సౌలు కూతురుతో చెప్తున్నాడు, చూడమ్మా నా దేవుని తలంచినప్పుడు నాకు ఈ బట్టలు ఇచ్చినది కూడా ఆయనే, నేను బట్టలను కూడా మర్చిపోయాను. ఆ విధంగా నేను దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తాను. ఎందుకంటే నాకు తెలుసు నేను ఒకప్పుడు గొర్రెల కాపరి, పనికిరాని వ్యక్తి. సౌలు ఒకరోజు సామువేలు ప్రవక్త వస్తాడు. మొదటి సామువేలు గ్రంథం 16వ అధ్యాయంలో సామువేలు ప్రవక్త వచ్చినప్పుడు ఈసాయితో అడుగుతాడు, ఏంటంటే నాయన ప్రతి ఒక్క కుమారుడు ఏలియాబును ఒక గొప్ప జయజాంటిక్ ఫిగర్ అంటారు, మంచి వ్యక్తి వస్తుంటాడు. ఆయన ఏం చేస్తాడు, నూనె నేను తీసుకొని ఆయన తల మీద పోసి ఆయన అభిషేకం చేయాలని చూస్తాడు. You see how David is recalling back to mind how God selected him. Where was I today? Where I am? నేను గొర్రెల కాపరిని. I was a shepherd boy. I was taking care of the sheep. And even the people in the world, like his great prophet Samuel, could not recognize what God had in him. Even the Saul, the king, could not recognize. He said, how will you chokra fellow? How will you go and fight with him, man? The whole army is coming back. They are showing their back and running back. I myself cannot face Goliath. నేనే ఆ గోలియాత్ని ఎదుర్కోలేను, నీవు చిన్నవాడు చోక్రా fellow ఎట్లా ఉంటావు? అప్పుడు ఆయన అంటాడు, అయ్యా ఒక విషయం మీకు చెప్తాను, నేను గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సింహాలు పులి వచ్చినప్పుడు దాన్ని వెళ్ళి ఈ చేతులతో, ఈ చేయి దేవుని చేయి, ఇదే చేతితో అభిషేకం లేనటువంటి ఆ వ్యక్తికి ఈ రోజు నేను నేర్పిస్తాను. నాకు ఇచ్చిన శక్తి దేవుడిచ్చిన శక్తి. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దైవ కృపయే. హల్లెలూయా. హల్లెలూయా. సో ఫస్ట్ థింగ్ ఈస్ థ్యాంక్ ద లార్డ్. ప్రభు ఇచ్చిన దానికి దేవునికి వందనాలు అర్పించండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. సో అది మొదటి విషయం. రెండవదిగా మనం దేనికోసం దేవునికి వందనాలు, మొదటిగా మనకి ఇచ్చిన దానికి మొత్తం తల నుండి అరికాళ్ళ వరకు నన్ను పక్షవాతం రాకుండా నా కళ్ళు చూసే విధంగా the Lord has kept every part of my body intact.
because he knit me together in my mother's womb. And second thing that I want to share with you is, రెండో విషయం ఏంటంటే, మీ అందరినీ దేవుడు సృష్టించినప్పుడు మీ అందరి గురించి ఒక ప్రత్యేక ప్లాన్ దేవుడు వేశాడు. మీరు ప్రతిరోజు దీనికోసం ప్రార్థన చేసి ఆ ప్లాన్ తప్పక నెరవేరబోతుందని వందనాలు చెప్పాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీకు తెలిసిన వాగ్దానం ఏది? ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11 నుంచి 13వ వచనం. జెరమయా చాప్టర్ 29 verse 11 to 13. It says, only I know the plans I have for you. Amen. What you must do is call unto me and I will reveal to you. Amen. నేను మీ గురించి ఉంచిన పథకములు నాకు మాత్రమే తెలుసు, ఎవరికి తెలియదు. ఆ పథకములు మీరు తెలుసుకోవాలంటే నన్ను పిలువండి. Hallelujah. Please take, for those who have got the Bible, Psalm 103 verse 1 to 3. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుడు. ఆల్రెడీ ఈ విషయాన్ని మీకు బోధించాను ఇప్పటి వరకు. సమస్త శక్తులారా వ్యక్తిత్వం అనగా తల నుండి అరికాళ్ళ వరకు నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నుతింపుము. all that is within me, praise God. That's the topic I was teaching you till now. Hallelujah. Hallelujah. ఇప్పుడు రెండవ భాగానికి మనం వెళ్తున్నాం. ఇంకా చదవమ్మా. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము, అతని ఉపకారములను వేనినే మరువకుము, అతడు నీ పాపములెల్లా మన్నించును. మొదటి పాయింట్, నీ పాపములన్నిటినీ మన్నించును. మన్నించవచ్చు, మన్నించకపోవచ్చు అని చెప్తున్నాడా? మన్నించును. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా కొంతసేపట్లో మనం అట్లా కోట్లాడబోతాం. నీవు చెప్పావు కదా, చెయ్యమంటాం. హల్లెలూయా. హల్లెలూయా. ఫస్ట్ మాట ఏంటిది? అతడు నీవు ఎటువంటి ఘోర పాపం చేసినా సరే. మీలో కొంతమంది కూడా కూర్చున్నారు, ఫాదర్ నా స్టోరీ చాలా ఘోరం ఫాదర్, బయట చెప్పలేను ఫాదర్, సీక్రెట్ ఫాదర్, ఎవ్వరికి తెలియదు ఫాదర్. హలో, ప్రభు చెప్తున్నాడు, నీ పాపములన్నిటిని ఆయన ఈ రోజు మన్నిస్తాడు. మీరేం చెప్పాలి? థ్యాంక్ యూ జీసస్. మొట్టమొదటి విషయం ఏంటంటే, ఇంగ్లీష్ లో, somebody was got English Bible, can somebody read that please? O my soul, praise the Lord. O my soul, all my inmost being, praise his holy name. Praise the Lord, O my soul, and forget not all his benefits. Who forgives all your sins? Who forgives all your sins? Say that, all your sins. All your sins. చెప్పండి, all. All. ఓకే, ఇంగ్లీష్ పదం నేర్చుకోండి. all. All. అంటే ఒక్కటి కూడా మిగలదు ఇంకా మీలో. ఒక చిన్న మచ్చ కూడా లేకుండా శుద్ధ చేసి మీరందరూ ఈ రోజు పెళ్లి కుమార్తె లాగా వెళ్తారు. ఆమేన్. పెళ్లి కుమార్తె త్వరగా రాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో ప్రసంగికులు అందరూ ఏమంటున్నారు? రెండవ రాకడ దగ్గర ఉంది. అందుకే తయారు చేయడానికి నేను మీరు ఇక్కడ కూర్చున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, పాపములన్నిటిని ఎవ్రీథింగ్ ఆల్ మన్నించును. హల్లెలూయా. మొదటి యోహాను 1వ అధ్యాయం 7వ వచనానుసారం మీరు ఏ పాపం చేసినా యేసు క్రీస్తుని రక్తం మీ పాపములన్నిటిని కడిగివేయును. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎంత దూరం అయిపోయారో అంత దగ్గర ఈ రోజు రాబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ లేచి నిలబడదాం, చేతులు పైకి లేపి చెప్తాం. ప్లీజ్ స్టాండ్ వేర్ యు ఆర్. Confess your faith along with me. Lift up both the hands of yours, please. చేతులు పైకి లేపండి, కళ్ళు మూసుకోండి, నాతో కలిసి విశ్వాసాన్ని ప్రకటించండి. చేతులది చెప్పండి, ప్రభువా ఈ దినము వరకు ఈ సెంటర్ లో జరిగిన ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు పొందుకున్నాం. యేసయ్యా, ఇంకా ఏదైనా నాలో గాని మా కుటుంబంలో గాని మా సంతతి వారిలో గాని ఆటంకాలు పాప దోషములు ఉన్న ఎడల ఈ రోజు నీ వాక్యం ద్వారా శాశ్వత ప్రేమతో నీ రక్తము ద్వారా మమ్ము శుద్ధి చేయబోతున్నావు. పాపములెల్లా నీవు కడగబోతున్నావు. హల్లెలూయా. Today I declare my faith, Lord. This is the year of faith. I believe every curse, every sin in me, in my family, in my children, in my generation. I thank you already. When we praise you, every sin will be forgiven, Lord. Hallelujah. నా ఆత్మమా
దేవుని స్తుతించుము. దేవుని స్తుతించుము. ప్రభువుని పాపములెల్లా ప్రభుని పాపములెల్లా ఈ రోజే కడిగి వేయును. ఈ రోజే కడిగి వేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. విడుదల 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 విడుదల. పాపము నుండి విడుదల, పాపము నుండి విడుదల. శాపము నుండి విడుదల. శాపము నుండి విడుదల. ఇక నుండి ఇక నుండి మరియ తల్లిలాగా మరియ తల్లిలాగా తరతరముల వారు తరతరముల వారు నన్ను ధన్యురాణి పిలుస్తారు. ధన్యురాలు పిలుస్తారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను మాత్రం కాదు, నేను మాత్రం కాదు, నా సంతతి వారు కూడా నా సంతతి వారు కూడా పాప దోషముల నుండి పాప దోషముల నుండి ఈ సందేశము ద్వారా ఈ సందేశము ద్వారా కడుగబడుతున్నారు. కడుగబడుతున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. Thank you, Lord. Thank you, Lord. From this day From on, this day on, my generation will be blessed my generation will be blessed by the blood of by the Jesus. blood of Jesus. Say blood of Jesus. Blood of Jesus. Victory in the blood of Jesus. Victory in the blood of Jesus. యేసు రక్తములో యేసు రక్తంలో సాతానుడు వెళ్ళిపోవలసిందే. శాపములు వెళ్ళిపోవలసిందే. పాప శాపములు తొలగిపోవలసిందే. పాప శాపములు తొలగిపోవలసిందే. ఆమేన్. హల్లెలూయా. 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 కళ్ళు మూసుకొని చేతులెత్తి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించి ఆరాధించి పాడదాం. Close your eyes and lift up your hands and clap your hands and praise and worship God. విడుదల 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 విడుదల. విడుదల 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 విడుదల. పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల. పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల. యేసయ్య రక్తములో విడుదల. యేసయ్య రక్తములో విడుదల. అందరి చేతులకి చప్పట్లు కొడుతూ ఊగుతూ నాట్యమాడి సాతాన్ని కాళ్ళ క్రింద తొక్కుతూ సంతోషంగా పాడదాం. విడుదల 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 విడుదల. యేసయ్య రక్తములో విడుదల. యేసయ్య రక్తములో విడుదల. కల్వారి రక్తములో విడుదల. కల్వారి రక్తములో విడుదల. పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల. పాపము నుండి విడుదల, శాపము నుండి విడుదల. అంధకార శక్తుల నుండి విడుదల. అంధకార శక్తుల నుండి విడుదల. హల్లెలూయా. విజయం మనదే. హల్లెలూయా. ఓటమి లేదు. హల్లెలూయా. విజయం చేతులకి చప్పట్లు కొడదాం, గట్టిగా చప్పట్లు కొడుతూ పాడదాం. ఓటమి లేదు. జయముంది జయముంది జయముంది. జయముంది జయముంది జయముంది. మాకు ఇంత ఇచ్చిన కుటుంబాల కోసం మేము ప్రార్థించకపోతే ఆ 10 మంది కుష్ఠ రోగుల్లో ఒక్కడు తిరిగి వచ్చాడే. వారిలాగా ప్రార్థించకపోతే ఈ ప్రార్థన వారికి చేసిన అన్యాయం. న్యాయమును చేకూర్చే దేవుడవు నీవు. వారికి 2 పిల్లలను ఇచ్చావయ్యా. ఆ 2 పిల్లల భవిష్యత్తును మీ చేతిలో పెడుతున్నా. ఇంత మంచి కుటుంబానికి రాబోయే ఆ అల్లుడును, వారి తల్లిదండ్రులను మీకు అర్పిస్తున్నా. వారి మంచి మనసును మీకు అర్పిస్తున్నా అయ్యా. తల్లిదండ్రులు ప్రారంభించిన మంచి కార్యం వారితో ఆగిపోకూడదు, సాగిపోవాలి. ఈ రోజుల్లో అందరూ వాళ్ళ ఇల్లు కట్టుకుంటూ వారి జీవితంలో ప్రభువా నీ మందిరం కట్టేవారు చాలా తక్కువ. వాళ్ళు ఎంతో మంది ఇక్కడ ఉన్నారు. ప్రతి వారం వారిచ్చే కానుకలు, వారు మాలాంటి గురువుల కోసం చేసే ప్రార్థనలు, ఈరోజు మరొకసారి నన్ను కూడా జంట నరకంలో ఈ బిడ్డల మధ్య నిలబెట్టావు. ఇక్కడికి వచ్చిన సమయం నుండి వారు చూపించే ప్రేమ, మాతో నిలబడి వాళ్ళు చేసిన సహకారం, అలాగే ఇక్కడ ఉన్న వాలంటీర్స్ అందరినీ పేరు పేరున చెప్పలేనయ్యా, 100 మంది సహాయం చేస్తున్నారు ఇక్కడ. వాళ్ళు కూడా నీ బిడ్డలే. వారి జీవితంలో వాళ్ళు దేవుని మందిరం కట్టుతున్నారు కావున వారి ఇండ్లను కట్టుమయ్యా. వారి భవిష్యత్తును దీవించు. ఈ సెంటర్లో ఈ స్థలంలో ఎవరెవరు అడుగుపెట్టారో వారందరూ ఏమేమి అడిగారో, ఒకవేళ ఈ రోజు వరకు అది జరగకపోతే ఏదైనా ఆటంకాలు ఉంటే పాపాలు తొలగించే దేవుడు కావున
ఈ దినం ఇంతమంది ఆరాధించే ఈ అభిషేకం వారి కుటుంబంలో ఇప్పుడే దిగి వచ్చినగా మీ చేతులను తీసి ఎక్కడెక్కడ మీకు దేవుడు తాకాలని ఆశ ఉందో ఆ స్థలంలో ఉంచి ప్రార్థన చేసుకోండి. ప్లీజ్ ప్లేస్ యువర్ హ్యాండ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద బాడీ వేర్ యూ ఫీల్ స్టిల్ గాడ్స్ టచ్ ఈస్ నీడెడ్. ప్లేస్ ఇట్ దేర్ అండ్ ప్రే. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఆల్ ద వాలంటీర్స్, ఫర్ దిస్ ఫ్యామిలీ ఆఫ్ మిస్టర్ రాజారెడ్డి, మిసెస్ లూసీ రెడ్డి, ఫర్ పింకీ ప్రీతం అండ్ వండర్ఫుల్ మదర్ మేరీ రెడ్డి, వాళ్ళ తోబుట్టువారు. Everybody we remember now. Thank you Lord, they could not do this ministry if so many volunteers did not work along with them. Remember them and bless them. ఇక్కడికి వచ్చిన ఎవరు దుఃఖంతో ఈరోజు వెళ్ళకూడదయ్యా. నాట్యముతో, సంతోషముతో, ఆనందముతో వెళ్ళాలి, ఆరోగ్యంతో వెళ్ళాలి. వారు ఎక్కడ చేతులు ఉంచారో నీ గాయపడిన తల్లిలాంటి హృదయం ద్వారా వారిని తాకి, బిడ్డ భయపడకమ్మా, ఈ స్థలంలో ఈ కుటుంబానికి చేసిన దాన్ని మీ కుటుంబంలో రెట్టింపుగా చేస్తాను, వారిని ఆశీర్వదించి. వాళ్ళు దాన్ని ఎదురు చూసి ఇక్కడికి వచ్చారయ్యా. ప్లీజ్ బ్లెస్ దెం. దేవా, రేపటి దినం నుండి మొట్టమొదటిసారిగా హబ్సిగూడలో దైవకారుణ్య కేంద్రంలో జరగబోయే ప్రార్థనను మీకు అర్పిస్తున్నా ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవవర ప్రసాదం చేత మరియమ్మ వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. నీ జీవించడం నీ కృపయే, నీ జీవించడం నీ కృపయే. నీవివ్వగలను యేసయ్యా, ఏమీ లేదే ప్రభు నాదంటూ. సహోదరి సహోదరులారా, మనమందరం అర్పించు ఈ దివ్య బలి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరునికి ప్రీతికరమగనట్ల ప్రార్థించండి. ఏలిన వారు మీతో నుందురుగాక, మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఏలిన వారా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, శ్రేయస్కరము. మీకు మా స్తుతిగానము నిరుపయోగము. మీ స్తుతి చేయనప్పుడు మేము మీ వరములనే మీకు అర్పించుచున్నాము. ఎందుకన మా స్తుతి మీకు ఏ విధమున లాభదాయకమా కానేరదు. కానీ మా నాదుడగు క్రీస్తు ద్వారా మా రక్షణ సాధనకు ఉపకరించుచున్నది. ఇహ పరములు, దూతలు, అధిదూతలు నిత్య గానముతో ఆయన స్తుతి చేయుట ఎట్లనగా, సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, ఏలిన వారి నామమున వేంచేసడి వారు ఆశీర్వదింపబడిన వారు. మహోన్నతమున హోసానా. ఇఫ్ యూ క్యాన్ నీల్ డౌన్. ఒకరు మోకరించగలిగారంటే మోకరించండి. స్థలం సరిపోకపోతే అలాగే ఉన్న స్థలంలో ప్రార్థిస్తుండండి. మీ అందరి యొక్క ఉద్దేశములను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ యువర్ ఇంటెన్షన్స్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. ఐఎమ్ గోయింగ్ టు ఆఫర్ దిస్ మాస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు యేసు క్రీస్తు నాదుని శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్మప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు.
ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఊనా ఏలినవారా, ఊనా సర్వేశ్వరా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చిచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చిందబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఊనా ఏలినవారా, ఊనా సర్వేశ్వరా, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఇది మన విశ్వాస రహస్యము. కనుక తండ్రి వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు సేవ చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాం. ఏలిన వారా, ప్రపంచమంతటను వ్యాపించున్న మీ తిరుసభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా తుమ్మ బాల అగ్రహపీఠాధిపతులను, గురువులందరితో కూడా మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానం అగదుము అని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ఇలాంటి ప్రార్థనలో పాల్గొనలేక, పాప క్షమాపణ లేక ప్రభువా హఠాత్తుగా చనిపోయినటువంటి ప్రతి ఒక్క కోసం ప్రార్థిస్తూ ఉన్నాం. మీ కనికరమందు వారందరికీ కూడా ఈ డివైన్ లైట్ ద్వారా నిత్య జ్యోతిని దయచేయి. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్యతల్లిగా మరియాంబతోను పునీత అపోస్తలులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములు అందరితోనూ మాకు కూడా నిత్య జీవంలో భాగమును దయచేయు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమాపరచుదాము. ఈ 13 సంవత్సరాలు మనతో నడిచిన దేవునికి, మీ జీవితంలో మీ కుటుంబంలో నడిచిన దేవునికి స్తోత్ర బలి అర్పిస్తాం. వారి ద్వారా వారితో వారియందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందలేచి నిలబడదాం. భేదభావాలు పెరుగుతున్న లోకం ఇది, జాతి కులం మతమని అటువంటి భేదభావాలు లేకుండా మనల్ని చేర్చే ఒకే ఒక ప్రార్థన పరలోక జపం. ఆ జపంలో ఆయన మనకు తండ్రి, మనమందరం బిడ్డలం. ఈ ఉద్దేశంను గుర్తించుకొని పక్కన ఉన్న వారి చేతులు పట్టుకోండి, ఆ చేతులు పైకి లేపండి. మీలాగా వారి జీవితంలో కూడా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కానీ అన్నీ ప్రభు మంచిగా మలుస్తాడని తండ్రి దగ్గర ఈరోజు ధైర్యంతో శ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. పరలోకమందుండు
మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఏలిన వార ఈ రోజులలో ఎందరో వరదలు, తర్వాత కాలుష్యం వలన, రోగాల వలన చనిపోతుండగా ఈ థ్యాంక్స్ గివింగ్ రోజున అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మాట పలికిన నేను నా ఆత్మానికి పొందుతున్నాను. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. నా శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఒక గొప్ప అద్భుతం నీ జీవితంలో చేయడానికి ప్రమోషన్ నీకోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఆగిపోయిన దానికి ప్రభునికి ఈ సమయంలో ఇవ్వబోతున్నారు. దానిని బట్టి ముందుగానే దేవునికి మనం స్తుతించుదాం. దేవుని సన్నిధి స్థలమంతా నింపబడి ఉంది. ఆయన కృప, ఆయన కనికరం ఎప్పుడు మనకి తోడుగా ఇస్తూ ఉన్నారు. స్తోత్రం ప్రభా. ఈ బిడ్డలు నాయన ఏదైతే అడుగుతున్నారో, 2-3 ఏక మనసులే నా నామంలో గుమికూడి ఉంటే వారి మధ్యలో మీరు ఉంటున్నారు. మీరు నా నామంలో ఏం అడిగినా పొందుకుంటా ఉన్నారు. దేవా, ఈ విషయంలో ఇక్కడికి వచ్చారు నీకు మాత్రమే తెలుసు ప్రభా. ఈరోజు తండ్రి మరి ఫాదర్ గారు చెప్పి ఉన్నారు, ఏం అడిగినా నీకు ప్రమోషన్. ఈరోజు నీ పాపాలన్నీ కొట్టివేయబడినాయి అని చెప్పారు. నీతిమంతుని ప్రార్థన బలవంతమైనదని చెప్పారు. కనుక ఈరోజు నాయన బిడ్డలు ఏది అడిగారో వారందరూ పొందుకున్నారని, కేవలం నీకు వందనాలు స్తోత్రాలు మాత్రమే. ఇక నుంచి మా జీవితంలో, వీరి జీవితంలో ప్రతి విషయాన్ని బట్టి స్తోత్రం చెప్పేటువంటి పరిస్థితులు మాత్రముగా మారునుగాక. ప్రతి పరిస్థితి స్తోత్రం చెప్పే పరిస్థితిగా మారునుగాక. మా దేవుడు మా దుఃఖంను సంతోషంగా మార్చాడు చెప్పే కృప నాయన వీళ్ళందరికీ ఇవ్వమని. ఏదైతే వీళ్ళు అడిగి ఉన్నారో వాళ్ళందరూ పొందుకున్నారని నేను కూడా పొందుకున్నాను. యేసుక్రీస్తు నామములో విశ్వసిస్తున్నాం పరలోక తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ముందుగా చిన్న సాక్ష్యాలు దేవుడు వారి జీవితంలో చేసిన అద్భుతాల గురించి మనం వినబోతున్నాం. మరి సహోదరి ఎక్కువగా చెప్పలేనందువల్ల నేను చెప్తున్నాను. మరి సహోదరి మరి డివైన్ లైట్ మినిస్ట్రీకి ఎలా రావడం జరిగిందంటే, మా బాబు పనిచేసే కంపెనీలో వాళ్ళ ఆఫీస్లో బాస్ భార్య హైందవ సహోదరులు. కానీ యేసు ప్రభు గురించి తెలుసుకున్న తర్వాత మరి సంతానం లేనందువల్ల వివాహమై 12 సంవత్సరములు అయింది, కానీ సంతానం లేదు. అన్ని చోట్లకి వెళ్ళారు, కానీ ఎక్కడా సంతానం కలగలేదు. చివరికి మరి టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా ట్రై చేశారు. 2 సార్లు ట్రై చేసినా కాలేదు. 3వసారి ఎప్పుడైతే ట్రై చేయబోతున్నారో అప్పుడు మన ప్రార్థనాలయంకి వచ్చి ఉన్నారు. వచ్చిన తర్వాత కూడా కొన్ని రోజుల తర్వాత కూడా కాలేదు. కానీ మరి సిస్టర్ చిన్నమ్మ గారు లూసీ యొక్క ప్రార్థన చేసి, తప్పకుండా నీకు సంతానం దేవుడు ఇస్తారమ్మా, మరి దత్తత తెచ్చుకుందామని బిడ్డ కోసం ఎన్ని చోట్ల ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో మేము కూడా చేశాము, కానీ ఎక్కడ మరి బిడ్డ దొరకలేదు. ఎందుకంటే దేవుడి కార్యములు ఆశ్చర్యములు కాబట్టి. మరి ఈ బిడ్డ మరి 2012వ సంవత్సరం మరి నవంబర్లో తిరిగి మరి ఒకసారి దేవుడికి మరి అర్పించుకున్నప్పుడు మరి ఏషియా 12:4లో దేవుడు చేసిన మేళ్లను జాతులకు ఎరిగింపుడని చెప్పిన ఆ యొక్క వాగ్దానం మరి పట్టుకున్నాము. మరి అదే రీతిగా మరి ఈ యొక్క హాల్లో చెప్పిన ప్రతి వాగ్దానం ఈ సహోదరి పట్టుకున్నందువల్ల, ప్రార్థన చేసినందువల్ల వారి యొక్క విశ్వాసం, హైందవ సహోదరులు కానీ వారి విశ్వాసం మరి వలన దేవుడు గొప్ప కార్యం చేశాడు. డివైన్ లైట్ మినిస్ట్రీలో కూడా అందరూ ఈ బిడ్డ కొరకు ప్రార్థన చేశారు, ఈ సహోదరి కొరకు. మరి 2012 నవంబర్లో మరి తను కన్సీవ్ అయ్యి తిరిగి నవంబర్లో ఈ బిడ్డకు ఇప్పుడు కనపడుతున్న
ఈ చిన్నారి బిడ్డకు మరి జన్మనిచ్చిందంటే ఇది దేవుడు చేసిన గొప్ప కార్యం అండి. డివైన్ లైట్ మినిస్ట్రీలో మరి వారికి నిజంగా ఏమీ తెలియని పరిస్థితుల్లో వచ్చినప్పుడు కూడా అందరూ ఆదరించి మరి మేము ప్రార్థన చేస్తామని ధైర్యం చెప్పి మరి సహోదరు కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడి కృతజ్ఞతగా మరి చెల్లించుకొనుటకు ఈ బిడ్డని ఇక్కడికి తీసుకొని వచ్చింది. మరి దేవుడిని చేసిన మేళ్లకు వందనములు. ఈ సాక్ష్యమును దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన కృపచేత మహిమ చేత మరి నన్ను రాజా బ్రదర్ని ప్రభు దీవించి మరి అర్హత లేకున్నను అనేకమైన బలహీనత ఉన్నప్పటికీ ప్రభు మమ్మల్ని దీవించి ఇచ్చిన పరిచర్యను బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రెండోదిగా మీ అందరిని బట్టి నేను కృతజ్ఞతలు చేసి నాకు ఒక్కొక్కరి ఫేస్ మీ అందరి బాగా తెలుసు. మీరు ఎంత కాలంగానో ఇక్కడికి వస్తూ మరి మమ్మల్ని ఆదరించి మా కోసం ప్రార్థన చేసినందుకు మీ అందరికీ వందనాలు. అండ్ వి ఆల్సో ప్రామిస్ దట్ విల్ ప్రే ఫర్ యూ. హల్లెలూయా. ఇక్కడ నిత్యము మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటారు వాలంటీర్స్. ఇక్కడ 5 ఉన్నారు. మరి ప్రతిరోజు మర్చిపోకుండా మీకోసం ప్రార్థన చేసి మీ విన్నపాలు ఏమైనా రాసిపోతే సిన్సియర్గా వాటి కోసం ప్రార్థన చేయడం జరుగుతుంది. గమనించి దయచేసి ప్రతి శుక్రవారం మీరు రండి. మరి 10:30 నుంచి 3 గంటల వరకు ఇక్కడ ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మరి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఫాదర్ సిరిల్ గారు వస్తారని మాకు వాగ్దానం చేశారు. చెప్పలు కొట్టండి. విశ్వాసంతో అడిగితే ఇస్తారు కాబట్టి అనౌన్స్ చేస్తున్నాం. హల్లెలూయా. ప్రతి శుక్రవారం ప్రతి ఫస్ట్ ఫ్రైడే ఇలాగే ఇక్కడ జరుగుతుంది. ఫాదర్ బెన్నీ గారు కానీ, ముత్తంగి నుంచి ఫాదర్ క్రీస్తురాజు గారు కానీ, ఫాదర్ సిరిల్ కానీ ఎవరో ఒకరు మన మధ్యలో ఉంటారు. కాబట్టి మిమ్మల్ని మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ఎన్నో సాక్ష్యాలు విన్నారు. అంతకంటే గొప్ప అద్భుతాలు ఇక్కడ ప్రభు చేసి ఉన్నారు. దానిని కూడా దేవునికి మేము కృతజ్ఞతలు చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ యూ జీసస్. దేనికోసం ఆశీర్వాదం అడుగుతున్నారో బ్రదర్ గారు ప్రార్థన చేస్తారు. మీ కర్చీఫ్ ఉండొచ్చు, ఏదైనా అది ఈ సమాధి నెలంతా దీవించబడాలని. పరిశుద్ధాత్మదేవ యేసయ్య, మీ సన్నిధిలో ఉన్న ప్రతి బిడ్డతో ఈరోజు మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. యేసయ్య, మేము నమ్మి ఉన్నామయ్యా, మేము విశ్వసించున్నాము. మీ నామంలో మీ సన్నిధిలో కూర్చొని మొరపెట్టుకున్న ఈ బిడ్డల యొక్క మొరను ఆలకించి జవాబు ఇచ్చారని మేము నమ్మి ఉన్నామయ్యా. యేసయ్య, మీరే పలికి ఉన్నారు. నా నామమున మీది ఏం అడిగినా సరే నేను ఇవ్వడానికి నేను వచ్చి ఉన్నానని పలికిన తండ్రి. యేసయ్య, ఎంతో నమ్మకంతో ఎంతో విశ్వాసంతో వారు మొరపెట్టుకున్న ప్రతి ఒక్కరికి జవాబు దయచేశారని మేము నమ్ముతున్నామయ్యా. మీ అమూల్యమైన కృప రాబోతున్న దినంలో ఈ బిడ్డలను గొప్పగా ఆశీర్వాదాలతో నింపమని, రాబోతున్న దినంలో వీరి కుటుంబంలో గొప్ప ఆశీర్వాదాలు కుమ్మరించి నడిపించమని, వారు కావలసినంతా మీరు ఒసగబడను కాక నేను యేసయ్య మేము నమ్మి ఉన్నాము. మీ కృప అనుగ్రహంలో అన్ని వేళల్లో అన్ని సమయంలో బిడ్డలందరి మీద కుమ్మరించి నడిపించమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. All that your son prayed, Lord, we believe that everything will bear fruit and you will bring heavenly blessings upon it. This prayer we make through Christ our Lord. ఆమేన్. మీ చేతులు అలాగే పట్టుకోండి. వాళ్ళు పాట పాడుతున్నప్పుడు ప్రభువుని దీవించాలని ప్రార్థిద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధ ఆత్మ మీ అందరినీ వ్యక్తిగతంగా ఒక్కొక్క బిడ్డను బంగారు బిడ్డగా అంగీకరించుకొని మీరు ఊహించని దానికంటే ఎక్కువగా మిమ్మల్ని దీవించి కాచి కాపాడుదురుగాక. బ్లెస్సింగ్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్, ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, మోర్ దెన్ వాట్ యు కెన్ ఇమాజిన్ అండ్ ఆస్క్ ఫర్, బ్లెస్ యూ అండ్ కీప్ యువర్ ఫ్యామిలీ సేఫ్ నౌ అండ్ ఫర్ ఎవర్. ఆమేన్. ప్రభు మరి ప్రత్యేకంగా దీవించారు. మనల్ని ప్రేమించి మరి ఈరోజు వచ్చి మనకు దివ్య బలి పూజ అర్పించినందుకు, మనందరిలో సంతోషం ఆనందం నింపినందుకు మరి దేవునికి కృతజ్ఞతగా మరి ఫాదర్ గారికి షాల్తో సత్కరిస్తుండగా ఎలీషా అభిషేకం ఫాదర్ గారి మీద 1000 దిగి రావాలని ప్రార్థన. ఆంధ్ర రాష్ట్రమంతా దేవుని యొక్క శక్తితో, తమిళనాడు అంతా మరి ఇతర దేశాలు, అమెరికా, ఆస్ట్రేలియా రాష్ట్రాలన్నీ కూడా
దేవుని యొక్క శక్తితో నింపబడాలని మనం ప్రార్థన చేస్తాం. తనన తనన తాన